నెల మొదటి వారంలో రాజాలాగా ఖర్చు పెట్టి ఆఖరి వారానికి వచ్చేసరికి చేతిలో రూపాయి లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు మనీ మేనేజ్మెంట్లో ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. చాలామంది ఏం చేస్తారంటే జీతం రాగానే రూమ్ రెంట్లు, ఇంటర్నెట్ బిల్లులు, షాపింగ్లు, బయట ఫుడ్ ఇలా అన్ని ఖర్చులు చేశాక చివర్లో ఏమైనా మిగిలితే దాచుకుందాం అనుకుంటారు. కానీ నిజం చెప్పండి, నెల ఆఖరికి ఏమైనా మిగులుతుందా? అస్సలు మిగలదు. బిగ్ జీరో. అందుకే ఈ రోజు నుండి ఒక చిన్న ఫార్ములా మార్చండి. జీతం మైనస్ ఖర్చులు ఈక్వల్ టు పొదుపు కాదు, జీతం మైనస్ ఈక్వల్ టు ఖర్చులు. అంటే జీతం అకౌంట్లో పడగానే మొదటి రోజే మీ స్తోమతను బట్టి ఒక 10% లేదా 20% డబ్బును పక్కకు తీసి ఒక ఆర్డీలోనో లేదా పీపీఎఫ్లోనో లేదా ఒక మ్యూచువల్ ఫండ్ సిప్లోనో ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ అయిపోయేలా సెట్ చేసుకోండి. తర్వాత మిగిలిన డబ్బుతోనే మీ నెలను ప్లాన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఖర్చులు ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతాయి. మీ ఫ్యూచర్ కోసం ప్రతి నెలా ఖచ్చితంగా కొంత డబ్బు సేవ్ అవుతుంది. ధనవంతులు ఎవరు మిగిలిన డబ్బును దాచరు, దాచిన తర్వాతే మిగిలినది ఖర్చు పెడతారు. మరి ఈ రూల్ మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ బిజినెస్ అండ్ మనీ టిప్స్ కోసం ఇప్పుడే మన బిజినెస్ లోకం బై అనిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.